జగన్ నా కొడుకుని ఎంపీగా నిలబెట్టాడు. ఇక నా జీవితం జగన్కు అంకితం. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మాటలు ఇవి. జగన్ పార్టీ అంటే గొడ్డలి పార్టీ అని, అందులో ఉండేదంతా దొంగలు, క్రిమినల్సే అని ప్రజలకు తెలుసు. దానికి తోడు జగన్ ఎవరినైనా ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే వాడు దొంగలకు దొంగ అయ్యుంటాడు. అలాంటిది కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్కి అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏముందో అనుకున్నారు అందరూ. అది మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు అనేది ఇప్పుడు తెలుస్తోంది. రైతులను ఎర్రిపప్పలు అని తిట్టిన తర్వాత జనం ఆగ్రహించేసరికి ఎర్రిపప్ప అంటే ఏంటిది? నా బుజ్జి నాన్న అన్నట్టు. ఓహో అలాగా, అయితే నిన్ను ఇక నుంచి బుజ్జికన్నా అని పిలుస్తాంలే అన్నారు జనం. అటువంటి బుజ్జికన్నా కొడుకైన చిన్న బుజ్జి అంటే కారుమూరి సునీల్ కు జగన్ ఎంపీ సీట్ ఇచ్చాడు. ఆఫ్ కోర్స్ జనం పక్కన పెట్టారనుకోండి, ఆ సునీల్ బాగోతాన్ని ఏపీ మద్యం కుంభకోణం ఈడీ ఇప్పుడు బయటపెట్టింది. జగన్ హయాంలో 3,500 కోట్ల మద్యం స్కామ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ స్కామ్ దర్యాప్తులో ఇంకో స్కామ్ బయటపడింది. ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్న కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ కలిసి కేసు రవాణాకు 13 రూపాయల నుంచి 34 రూపాయలకు పెంచి సుమారు 400 కోట్లను అడ్డగోలుగా దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలింది. యాక్షన్లోకి దిగిన ఈడీ తండ్రి కొడుకుల ఇళ్లలో సోదాలు చేస్తున్న సమయంలో వారికి సునీల్ మొబైల్ ఫోన్లో ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటో దొరికింది. దాన్ని ఒక నెంబర్కు పంపినట్టు తెలిసింది. సగానికి చించిన కరెన్సీ నోటు ముక్క అనగానే మనకు బోలెడన్ని క్రైమ్ సినిమాలు గుర్తొస్తాయి. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును అక్రమంగా వేరే చోట్లకు తరలించేటప్పుడు దాన్ని హవాలా మార్గంలో చేరవేస్తారు. మరి అలాంటి నోటు ముక్క సునీల్ దగ్గర ఉందంటే దానికి అర్థం అతను హవాలా మార్గంలో కోట్ల కొద్దీ డబ్బును వేరే చోటికి పంపించాడు. అలా పంపిన డబ్బు అతనికి ఎక్కడిది? అది రవాణా కుంభకోణంలో కొట్టేసిన డబ్బు అయి ఉంటుందా, లేక మద్యం కుంభకోణంలో గొడ్డలి పార్టీ పెద్దలు సంపాదించిన అక్రమ సొమ్ము అయి ఉంటుందా? ఈ సంగతి తేల్చే పనిలో ఉంది ఈడీ. ఇప్పటికే మద్యం స్కామ్ లో జగన్ సన్నిహితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలతో సహా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్లను ఈడీ అరెస్టు చేసి చెంచలగూడ జైలుకు పంపింది. కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు ఇచ్చింది. మొత్తం మీద చిన్న బుజ్జి మామూలు క్రిమినల్ కాదన్నమాట. అందుకే ఈ హవాలా కింగ్ జగన్ దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు ఈ సగం నోటు ముక్క రోజుకొకటి బాగోతాన్ని చించి బయటపెట్టి జైలుకు పంపేలా ఉంది.